ఓయ్ హలో శ్రీవారు. ఈరోజు నేనేం వెరైటీ చేశానో తెలుసా మీకు? వెజిటేబుల్ సాంబార్ చేశాను. అవునా అమ్మాయి గారు, మరి నాకు చెప్పలేదే? అంటే ఏంటి, రోజు మీకు చెప్పే వంట చేయాలా శ్రీవారు? సర్లే అమ్మాయి గారు, నేనేమన్నానని, ఏదో మా వ్యూవర్స్కి ఈ రెసిపీ చెప్తారని. దానిలో ఏముంది శ్రీవారు, ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఈ రెసిపీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేద్దాం. ఇంగ్రీడియంట్స్ అన్నీ నోట్ చేశారా? లిస్ట్ కూడా వీడియోలో డిస్ప్లే చేశాను. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ బాగానే ప్రిపేర్ చేసినట్టున్నారే. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, నూనె కొంచెం వేడెక్కాక ఇందులో 1 టేబుల్ స్పూన్ మస్టర్డ్ సీడ్స్, 2 ఎండుమిరపకాయలు, 2 వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం వేగనిద్దాం. అలాగే కొంచెం కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 2 చీల్చుకున్న పచ్చిమిర్చి, 2 ఆనియన్స్ వేసుకొని కొంచెం బాగా వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత ఇందులో కాసింత పసుపు కూడా వేసేసుకోవాలి. అవి కొంచెం వేయించుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఏమండోయ్ శ్రీవారు, వీడియో సరిగ్గా తీస్తున్నారా లేదా? నేను బాగానే తీస్తున్నాను, కానీ మీరు టమాటాలు వేసినట్టున్నారు. తర్వాత ఉప్పు కూడా వేశారు, అది చూడండి ముందు. అబ్బో సరేలే, మీరేదో అలర్ట్గా ఉన్నారా లేదా అని టెస్ట్ చేశా. అబ్బో, కవరింగా? ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం, ఇందులో 4 తరిగిన ముల్లంగి ముక్కలు, అలాగే 1 క్యారెట్ తరుగు, 4 బీన్స్ ముక్కలు, 2 బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు ఈ కూరగాయలన్నిటినీ మంచిగా మగ్గనిద్దాం. అమ్మాయి గారు, ఇన్ని కూరగాయలు వేశారు, చూడడానికి చాలా హెల్తీగా కూడా అనిపిస్తుంది. చూడడానికే కాదండి, ఈ సాంబార్ అనేది చాలా హెల్తీ కూడా. ఎందుకంటే దీంట్లో ఉండే వెజిటేబుల్స్ అన్నీ మన ఆరోగ్యాన్ని ఎంతో పెంపొందిస్తాయి. ఇప్పుడు ఇందులో 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పులుసును కూడా పోసుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఈ కూరగాయలన్నిటినీ ఉడికించుకున్న తర్వాత మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా కావాలంటే మునక్కాయ ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా వస్తుందండి. కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు ముందుగానే ఉడికించుకున్నటువంటి పప్పులో నేను 4 గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కందిపప్పు కొంచెం తెరిలిన తర్వాత ఇందులో ముందుగానే ఉడికించుకున్నటువంటి ఈ వెజిటేబుల్స్ అంతా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు కూడా యాడ్ చేసేసుకుందాం. శ్రీమతి గారు, ఇంకా ఎంతసేపు ఉడికించాలండి? ఏమండి, అంత ఆకలేస్తేస్తుందా ఏంటి? నా కడుపులో ఎలకలు, ఏనుగులు కూడా పరిగెడుతున్నాయండి. ఇంకెంతసేపు అండి, ఇంకా ఒక 5 నిమిషాలే, అంతే అయిపోతుంది. ఇప్పుడు ఇంకా ఫైనల్గా ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల సాంబార్ పొడిని యాడ్ చేసేసుకొని ఇందులో ఒక చిటికెడు ఇంగువ పొడిని కూడా వేసేసుకొని ఫైనల్లీ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని దింపేసుకొని హ్యాపీగా, హెల్తీగా, టేస్టీగా సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేసేయడమే. అమ్మాయి గారు, ఇన్నిసార్లు కొని కొని అంటున్నారు, ఈ వెజిటేబుల్స్ అన్నీ ఎక్కడ కొన్నారండి? తెచ్చిన మీకే తెలియకపోతే నాకేం తెలుస్తుంది శ్రీవారు? ఇది కూడా వ్యాలిడ్ పాయింటే. ఇప్పుడు ఈ కలర్ఫుల్ వెజిటేబుల్ సాంబార్ టేస్ట్ చూసేద్దామా? వావ్, అద్భుతం, అమోఘం అని చెప్పను కానీ టేస్ట్ మాత్రం భలే వచ్చిందండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.